ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువులకు, ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల పాద పద్మలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఫ్రెండ్స్, మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి ఈ ఈ యొక్క పుస్తకంలో ఆయన చెప్పిన ఆయన జీవిత విశేషాలని మనం చక్కగా పఠనం చేయటం అనేది, స్వాధ్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈరోజు రెండో అధ్యాయమైన మంచుమల గురువు వచ్చి దర్శనమిచ్చారు అన్న టాపిక్ మీద మనం గ్రంథ పఠనం చేస్తున్నామండి. ఆయనకి ఒక గురువు గారు పనస చెట్టు కింద కనిపించారని, ఈయన పిలుస్తున్నారని, ఎటువంటి భయము లేకుండా ఆయన దగ్గరకు వెళ్ళారని, ఆయన చాలా అందంగా ఉన్నారు అని, పుస్తైన దృఢ శరీరం, అలాగే నడుముకి మోకాళ్ళ దాకా ఒక తెల్ల గావంచా ఉంది అని, చెప్పులు కూడా లేకుండా ఉన్నారు అని, ఆయన ఎంతో కుతూహలాన్ని తెప్పిస్తున్నారు నాకు అని, ఆయన యొక్క ఒక పెద్ద పొడిగాటి జుట్టుని జడలు అల్లి ఒక పెద్ద ముడిగా పెట్టుకున్నారని, అదొక టోపీ లాగా కనిపించిందని, ఆయన ఒక పెద్దగా చామంచాయ రంగులో ఉన్నారు అని, ఆయన ఒక చవి పోగులు ధరించారు అని, ఆయన గురించి మనకి ఈయన వర్ణించారు. ఎంతో అభిమానాలను వలకుపోస్తూ తౌడు రంగుతో కలిసిన నలుపుతో ఆయన కళ్ళు విశాలంగా మెరుస్తూ ఉన్నాయని కూడా చెప్పారండి. ఏ సంకోచం లేకుండా ఆయన నా తల మీద తన కుడి చేతిని పెట్టాడు. తన దయాపూరిత కంఠంతో హిందీలో కుచ్ యాద్ ఆయా అంటే ఏమైనా గుర్తుకొచ్చిందా అని అన్నాడు. నేను ఆ కొత్త మనిషి పలుకుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. మా కుటుంబం కొన్ని తరాలుగా కేరళలో స్థిరపడి ఉన్న హిందీ భాషతో చాలా పోలి ఉండే దక్కిని అనే ఒక ప్రత్యేకమైన వాడుక ఉర్దూ భాషను మేము మాట్లాడుకునే వాళ్ళం. నై లేదు అని నేనన్నాను. ఏమీ గుర్తుకు రాలేదు అని చెప్పారంటండి. అప్పుడు ఆయన నా తల మీద పెట్టిన చేతిని తీసి నా ఛాతి మధ్య భాగాన్ని తట్టుతూ, బాద్మే మాలూమ్ హో జాయేగా, అబ్ వాపస్ ఘర్ జావో, నీకు తరువాత అర్థమవుతుందిలే, ఇప్పుడు ఇంట్లోకి తిరిగిపో అని అన్నారు. ఆయన ఏం చెప్పడానికి చూస్తున్నారో అప్పటికీ నాకు అర్థం కాలేదు. అయినా వెంటనే ఇంటికి వెళ్ళు అనే అతని ఆజ్ఞను విధేయంగా పాటించాను. నేను వెనక్కి ఇంట్లోకి త్వర త్వరగా వెళ్తూ ఉంటే అతని స్పర్శ నా గుండెను తేలికపరిచినట్టు అనిపించింది. మా ఇంటి వెనుక ద్వారం చివరి మెట్టు మీదకు వచ్చిన తరువాత పనస చెట్టు కిందన్న ఆగంతుకుని చివరిసారిగా చూద్దామని వెనక్కి తిరిగాను. కానీ అప్పటికే ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరూ లేరు. చీకటి కూడా పడుతుంది. నేను గొప్ప ఉత్సాహంతో వంటింటిలోకి పరిగెత్తాను. మా అమ్మతో చెప్పడానికి, మా చెల్లెల్ని ఏడిపించటానికి. ఎంత మంచి అసాధారణ అనుభవం అది. వంటింట్లోంచి మంచి వాసన వస్తుంది. మా అమ్మ రాత్రి భోజనానికి రొయ్యల కూర వండుతుంది. నా కథను మొదలు పెట్టడానికి నోరు తెరిచాను, కానీ నా నోటిలో నుంచి ఒక్క మాట కూడా పెగలలేదు. ఎవరో నా కంట తంతువుల్ని కట్టేసినట్టు అనిపించింది. మళ్ళీ ప్రయత్నించాను, చేతగాలేదు. ఇక వదిలేశాను. అప్పటికి నేను ఆయాసపడుతున్నాను. నువ్వు ఆయాసపడుతున్నావు, ఏమయ్యింది? వేగంగా పరిగెత్తావా అని మా అమ్మ అడిగింది. అవును అని నేను అనడం విన్నాను. అప్పుడే నాకు అర్థమయ్యింది. ఆ వింత అనుభవం చెప్పడానికి ప్రయత్నిస్తే నేను మాట్లాడలేకపోతున్నానని. మరికొన్ని సమయాల్లో కూడా నేను ఆ కథను చెప్దామని ప్రయత్నించాను, కానీ ఆ పనిని ససేమిరా చెయ్యలేకపోయాను. ఏదో ఒక తెలియని శక్తి ఆ సన్నివేశాన్ని బయట పెట్టడానికి అడ్డుకుంటుందని అర్థమై ఇక అన్ని ప్రయత్నాలు మానేశాను. ఇతరులకు దాని గురించి చెప్పడానికి నాకు 10 ఏళ్లు పట్టింది. దీని గురించి నేను చెప్పినది పనస చెట్టు కింద నేను ముందుగా కలిసిన ఆ ఆగంతుడికే, నా గురువుకే. నేను ఆయన మళ్ళీ పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో హిమాలయాల్లో కలుసుకున్నాను. ఆ కలయికలో నేను లాంఛనప్రాయంగా శిష్యుడిగా
స్వీకృతుణ్ణయ్యాను. అయితే ఈ విషయం గురించి తరువాత చెబుతాను. పనస చెట్టు కింద ఘటన తరువాత ఆ వయసులో ఉండే ఏ అబ్బాయి అయినా ఎలా ఉంటాడో పైకి నేను అలాగే కనిపించినా నా వ్యక్తిత్వం మాత్రం గొప్ప మార్పు చెందింది. దైనందిన జీవితానికి సంబంధించిన సామాన్య క్రియలతో పాటు లోపల ఒక రహస్యమయ జీవితం సాగడం ప్రారంభమయ్యింది. అంతః ప్రస్థానం ఆరంభమయ్యింది. ధ్యానం అనే శబ్దం గురించి కూడా తెలియకపోయినా నేను ధ్యానం చేయడం మొదలుపెట్టడమే దాని ప్రథమ చిహ్నం. అది ఈ విధంగా జరిగింది. నాకు సంభవించిన ఆ అసాధారణ అనుభవం ఎవరితోనూ పంచుకోవడం నాకు చేత కావట్లేదని నాకు అర్థమైనా ఆ ప్రేమపూర్వక నయనాలు మాత్రం నా గుండెనెప్పుడూ విడవలేదు. ఓ రాత్రి ఈ దయాపూరితమైన చూపు కలిగిన మనిషిని తలుచుకుంటూ మామూలుగానే మా అమ్మ చెల్లెళ్ళ పక్కన నిద్రపోయాను. సామాన్యంగా నేను బాగా నిద్రపోయేవాణ్ణి. నేను పొద్దున్న లేవడానికి నన్ను చాలాసార్లు పిలవలసి వచ్చేది కూడాను. కానీ ఆ రాత్రి మాత్రం పూర్తిగా వేరుగా జరిగింది. మధ్యరాత్రి ప్రాంతానికి నేను అకస్మాత్తుగా లేచాను. నా వక్షస్సు మధ్యలో ఒక ప్రేమ పూరితము, ఆనందాన్వితము అయిన భావాన్ని అనుభవించాను. ఓ మెత్తటి ఈకతో నా గుండెను ఎవరో కితకితలు పెడుతూ ఉన్నట్లు అనిపించింది. జలదరింపజేసే ఒక సంవేదన నా వెనుబాము మీదుగా నెమ్మదిగా పైకి పాకటం ప్రారంభించింది. నేను కూర్చుందాం అనుకున్నాను కానీ, మా అమ్మ లేపవచ్చునని, అదేమిటో తెలుసుకోవాలి అనుకుంటుందని అనిపించి అలా చెయ్యలేదు. అంచేత అలాగే పడుకుని నా కళ్ళు మూసుకుని అంతర్ముఖం చూడటానికి ప్రయత్నించాను. మొదట ఆ ప్రేమాన్విత నేత్రాలు కనిపించాయి. తరువాత అవి మాయమై వాటి స్థానాన చల్లని తెల్లని వెలుగు నా వెనుబాము మీదుగా పైకి వచ్చి నా గుండెను నింపింది. అప్పటికి నాకు ప్రత్యానందోత్కర్షమేమిటో తెలుసుంటే దాని మైథున భావరహితమైన విచిత్ర హృదయ రత్యానందోత్కర్షంగా వర్ణించి ఉండేవాణ్ణి. కాని ఆ ఉపమానం చెప్పటానికి అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి. నాకు అర్థమైంది ఏమిటంటే ఆ పరమానందకరమైన చిత్తవృత్తి నన్ను మత్తెక్కించిందని. ఆ మొదటి సమాధి అనుభూతి ఎంతసేపు ఉందో నాకు తెలియదు. లేరా అబ్బాయి, స్కూల్‌కెళ్ళాల్సిన టైం అయిపోయింది అనే మా అమ్మ కేక నన్ను మేల్కొల్పింది. కొన్ని పొడుపుల తరువాత నేను కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాను. ఆ ఆనందం లేదు, ఆ కాంతి లేదు, ఒళ్ళు జల్లుమన్న ఆ సంవేదన లేదు. అంతా చటుక్కుమని మాయమైపోయింది. నేను శుభ్రపడటానికి పరిగెత్తా. టిఫిన్ తిన్నాను. బట్టలేసుకుని స్కూలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఆ అనుకంపాపూరిత నేత్రద్వయం ఇంకా నన్ను వెన్నాడుతూనే ఉంది. అప్పటినుంచి ప్రతిరోజు రాత్రి ఆ ధ్యానం కొనసాగుతూనే ఉంది. నాకు కొన్ని అసాధారణ అనుభవాలు కలిగాయి. వాటిని త్వరలోనే చెబుతాను. అయితే అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటంటే పవిత్ర పురుషులు, వికసితాత్ములు నా జీవితంలోకి రావడం, అలాగే నేను చదవలసిన పుస్తకాలు దైవికంగా అన్నట్టు నా చేతిలోకి వచ్చి పడడమును. జై గురుదత్త. చూడండి ఫ్రెండ్స్, మరి మనము ఒక అడుగు ముందుకేస్తే మన గురువులు మన వెంటుండి మనల్ని 10 అడుగులు ముందుకు వేస్తారు. ఆయన యొక్క దర్శనం అయ్యాక, గురువుగారి దర్శనం అయిన కాడి నుంచి ఈయనలో దైనందిన జీవితంలోనే మార్పులు చూడండి. మరి ధ్యానం చేస్తున్నామంటే మనం ఏదో కూర్చొని ధ్యానం చేయడం కాదు. చక్కగా మరి మన సత్ప్రవర్తన మనకి అలవడాలి. కోపం తగ్గాలి, మాట తీరు మారాలి, నడవడిక మారాలి. మనం ఆచితూచి మాట్లాడాలి, సత్యమే పలకాలి. ఎన్నో ఉంటాయి దైనందిన జీవితంలో. మరి మన ఆహ్, డైలీ మనం చేసే కన్వర్సేషన్ ఏదైనా సరే, పనులైనా ఏవైనా ఇలాంటి ఆహ్, ఆయన జీవితంలో కూడా ప్రారంభమయ్యాయన్నమాట. దానికి ధ్యానం అన్నదే ఫస్టు అని చెప్తున్నారనమాట. దానికి ప్రథమ చిహ్నం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన పడుకున్నాక ఆ గురువులొచ్చి చక్కగా మరి ఆయన యొక్క వెనుబాములో అంటే కుండలిని శక్తిని వాళ్ళు ప్రేరేపించడం మొదలుపెట్టారనమాట గురువులు. ఆ యొక్క గురువులు మొదలుపెట్టినప్పుడు లేస్తే వాళ్ళ అమ్మ లేస్తుందేమో, అదేంటో తెలుసుకోవాలనుకుంటుందేమో అని ఏం చేశాడు, అలాగే కళ్ళు మూసుకొని అంతర్ముఖం చూడటానికి ప్రయత్నించాడంట. అదే మనమైతే అదేంటో తెలుసుకోవాలని లేసి కూర్చుంటాం మనమైతే. కానీ వాళ్ళు గురువులు. వాళ్ళు
పుట్టడానికే ఒక ఉంటుంది కదా! ఆయనకేం కనిపించినియి ముందు? ఆ ప్రేమాన్విత కళ్ళే కనిపించినియి అంటండి. అవి మాయమైపోయాక అక్కడేమైంది? చల్లని తెల్లని వెలుగు కూడా ఆయన ఆ యొక్క వెన్నెముక మీద తాకి పైకి వచ్చి ఆయన గుండెని నింపిందంట. అది దానికి సంబంధించిన భావరహితమైన దాన్ని వర్ణించటానికి అప్పుడు చాలా చిన్నవాడిని. కానీ అది నాకు అర్థం కాలేదు. అర్థమై ఉంటే నేను దాన్ని వర్ణించేవాడిని అని చెప్తున్నాడండి. ఎందుకంటే అది ఈయన చిత్తవృత్తినే మత్తెక్కించిందంటండి. అది ఒక సమాధి అనుభూతి అని, అది ఎంతసేపు ఉందో కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మొచ్చి లేపేకే నేను లెగిసాను అని చెప్తున్నాడనమాట. అది అప్పటినుంచి కూడా ప్రతిరోజు ఆ ధ్యానం కొనసాగిందంటండి. ఇలాంటివెన్నో అసాధారణ అనుభవాలు ఆయనకి కలిగినియంట. అవి కూడా నేను త్వరలోనే చెప్తాను అని మనకి ఈ యొక్క అధ్యాయంలో వివరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి రేపు మీ 3వ చాప్టర్ మొదలు పెట్టుకుందాం. గాయత్రి మంత్రం అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేసి నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని నేను మీ అందరినీ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.